హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో ఒక కప్పు గోధుమ పిండి బెల్లంతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీని చూద్దాం. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నట్లయితే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. స్నాక్స్గా తిననీకి ఇవి చాలా బాగుంటాయి. హెల్తీగా ఇలా ఇంట్లోనే చేసి ఇచ్చారంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి 1.5 కప్పు గోధుమ పిండిని వేసి ఈ విధంగా జల్లించుకోవాలి. ఆ తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి 3/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న 1.5 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వాటర్‌ని పోసి ఈ బెల్లాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి కరిగించుకుందాం. ఇందులోకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఇలా మనం ముందుగా వేసి పెట్టుకున్న గోధుమ పిండిలోకి కొద్దిగా సాల్ట్‌ని వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ బెల్లం వాటర్‌ని ఇలా వడకట్టుకొని కొద్ది కొద్దిగా పోసుకోవాలి. ఈ వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా ఫస్ట్ స్పూన్‌తో ఈ విధంగా పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చేత్తోని మెత్తగా చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా బెల్లం వాటర్‌ని పోసుకుంటూ బాగా సాఫ్ట్‌గా అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనం తీసుకున్న బెల్లం వాటర్ అనేవి కరెక్ట్‌గా సరిపోయినాయి. ఒకవేళ మీరు తీసుకునే వాటర్ సరిపోకపోతే మరి కాస్త వాటర్‌ని కాస్త గోరువెచ్చగా చేసి వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలా ఈ విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా మొత్తం సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత ఇలా చపాతీ పీట తీసుకొని ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా మనకు కావాల్సినంత సైజు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న మీడియం సైజులో తీసుకుంటున్నాను. ఇలా రౌండ్‌గా సాఫ్ట్‌గా చేసుకొని దీనిపై కాస్త పొడిపిండి వేసి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది రౌండ్ షేప్‌లో రానీకి ఇలా ఒక మూత తీసుకొని ఈ విధంగా అనుకుంటే రౌండ్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా పిండిని తీసేసి ఇలా దీనిని వేరొక ప్లేట్‌లోకి వేసుకుందాం. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటిని కాల్చుకోవడానికి ఇలా చపాతీలు కాల్చుకునే పెనాన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న వీటిని వేసి 2 వైపులా ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేసుకుంటూ కాల్చుకోవాలి.
చూడండి ఈ విధంగా 2 వైపులా కూడా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత దీనిని వేరొక ప్లేట్‌లోకి వేసుకుందాం. ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి. చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని స్నాక్స్‌గానైనా చేసుకోవచ్చు. ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.